వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా. కంచె గచ్చిబౌలి భూముల వెనుక చాలా పెద్ద స్కామ్ ఉందని, ఇందులో ఒక బీజేపీ ఎంపీ పాత్ర కూడా ఉందని సెన్సేషనల్ కామెంట్స్ చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరో 2 రోజుల్లో అన్ని వివరాలు వెల్లడిస్తానని బాంబు పేల్చారు. దీంతో కేటీఆర్ ఏం చెప్తారు, ఎవరి పేరు బయటపెడతారు అంటూ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వెనుక చాలా పెద్ద ప్లానే ఉందని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా భూముల విలువను తగ్గించడం మొదలు చరిత్రలో తొలిసారిగా టీజీఐఐసీ ద్వారా ప్రభుత్వం రుణం పొందటం వరకు చోటు చేసుకున్న పరిణామాలన్నింటినీ గమనిస్తే కేవలం నిధుల కోసం మాత్రమే ఈ వేలం కాదని, దీని వెనుక ఏదో ఎత్తుగడ ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనందున ఈ భూముల్ని అమ్ముతున్నామని, ఆ వచ్చిన నిధులతో సంక్షేమ పథకాలు అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలో భూముల విలువ పెరిగితే ప్రభుత్వ ఖజానాకు నిధుల సమీకరణ కూడా పెరుగుతుంది. ఎంత వీలుంటే అంత ఎక్కువకు అమ్ముకొని ఏ ప్రభుత్వమైనా ప్రయత్నం చేస్తుంది. కానీ ఇక్కడ రేవంత్ సర్కార్ అందుకు వ్యతిరేక దశలో వెళ్లడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం అక్కడ ఎకరా ధర 75 కోట్లుగా ఉంటే దాన్ని 52 కోట్లుగా నిర్ణయించారు. అంటే ఎకరాకు 23 కోట్లు తగ్గించడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. మరి ప్రభుత్వం ఈ భూముల ధరను ఎందుకు తగ్గించాలనుకుంటున్నారు, ఎవరికి ఏ రూపంలో లాభాన్ని చేకూర్చాలనుకుంటున్నారు అనేది బీఆర్ఎస్ వర్గాల ప్రశ్న. అలానే ఈ 400 ఎకరాల్ని తనఖా పెట్టిన రేవంత్ ప్రభుత్వం 10,000 కోట్ల రుణాన్ని పొందింది. భూములని అమ్మాలనుకుంటున్నప్పుడు మళ్లీ ఇంత అప్పెందుకు, దీని వెనుక ఉన్న స్కెచ్ ఏంటి అనేది అందరినీ తొలిచేస్తున్న అనుమానం. హుటాహుటిన భూములని టీజీఐఐజీకి అప్పగించి రాత్రికి రాత్రే ఆ భూములని చదును చేయాలని ఎందుకు ఆరాటపడ్డారు అని కూడా ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ పైవన్నీ బేరీజు వేసుకుని భూముల వెనుక పెద్ద స్కామ్ ఉందని స్టేట్మెంట్ ఇచ్చారు. ఖచ్చితంగా హెచ్సియు భూముల వెనుక ఏదో గోల్మాల్ జరుగుతోందని రాజకీయ నిపుణులు సైతం అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి వీటిపై నిజానిజాలేంటో, కేటీఆర్ ఏం చెప్పబోతున్నారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గుడ్ న్యూస్ ఇండియా.